ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక మొదటి భర్తని తీసుకువచ్చి అనామికకి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు. నిజంగానే అప్పు అనామిక మొదటి భర్తని తీసుకువచ్చిందా? అసలు ఇదంతా ఎలా చేయబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అనామిక కేసు పెట్టడంతో అందరూ కూడా కోర్టుకి వస్తారు. వచ్చిన తర్వాత మీడియా వాళ్ళందరూ రాజుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇక రాజు అయితే వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక తను చాలా సతమతమైపోతూ ఉంటాడు. ఇక అందరూ కూడా కోర్టుకి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అనామిక అయితే ఏడుస్తూ తన భర్త తనని హింసిస్తున్నాడని, అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అనామిక బోరుమంటుంది. అప్పుడే కళ్యాణ్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కట్టుకున్న భార్యని అలా హింసించడం చట్టరీత్యా నేరమని నీకు తెలీదా? తాగొచ్చి రోజు నువ్వు కొడుతున్నావని నీ భార్య నీ మీద నిందారోపణ చేస్తుంది, దీనికి ఏమంటావంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే నాకు తాగుడు అలవాటే లేదు, అలాంటప్పుడు తాగేసి తన్నెందుకు కొడతాను? కొట్టేవాడినైతే తను పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచి తనని కొడుతూనే ఉంటాను, ఎందుకంటే ఎప్పుడూ కూడా తను నా మీద ప్రేమ చూపించలేదు. ప్రతి ఒక్క దానికి గొడవ పెట్టుకుంటూ ఉండేది. తనకి కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే తప్ప భర్త కాదు అని అనామిక గురించి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అనామిక అయితే కళ్యాణ్ వంక కోపంగా చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ తరపు లాయర్ అయితే అనామిక దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అవును అని సమాధానం చెప్తుంది. కళ్యాణ్ గురించి నీకేం తెలిసి ప్రేమించావో అని లాయర్ అయితే అడుగుతూ ఉంటారు. అతని ఆస్తిని చూసి ప్రేమించావా, లేకపోతే అతని వెనకాలన్న కంపెనీలో తను ఎండి అని ప్రేమించావా, ఎందుకు ప్రేమించావో అని కళ్యాణ్ గురించి అడుగుతూ ఉంటారు అనామికని. అప్పుడు ఇక అనామిక అయితే తను కవితలు రాస్తాడు. తను కవితలు రాసినప్పుడు ఆ కవితలు ప్రింట్ అయిన పుస్తకం చదివి కవితలు రచి నేను అతనితో పరిచయం ఏర్పరచుకున్నాను, ఆ పరిచయం ప్రేమగా మారింది అని అడుగుతుంటూ ఉంటుంది అనామిక అయితే. అప్పుడిక మరి కవితల్ని చూసి ప్రేమించానన్నావు, మరి మీ ఆయనలో ఉన్న కవిని ప్రేమిస్తున్నానన్నావు, మరి అవి చిత్తు కాగితాలని ఎందుకు చింపేసి గొడవపడి విసిరేశావో? ఇవెందుకు పనిచేస్తాయి? అసలు వీటిని చూసి నిన్ను ప్రేమించానని ఎందుకు అనుకున్నావని ఒకరోజు తనని ఆఫీసులో అవమానించావో, ఇంటి దగ్గరకు వచ్చి అవమానించావో, మరి ఇదంతా ఎలా జరిగింది? మరి అప్పుడు నచ్చిన కవితలు పెళ్ళైన తర్వాత నీకు నచ్చలేదా అని లాయర్ అయితే ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇక అనామిక అయితే ప్రతి భార్య భర్త మంచి హోదాలో ఉండాలని కోరుకుంటుంది. ఆయనలో కవి ఉన్నాడు, నేను కాదనడం లేదు. కవితలు చూసి నేను ప్రేమించాను, నేను అది కాదనడం లేదు. కానీ అతను ఉద్యోగానికి వెళ్ళమంటే వెళ్ళడు, ఏదేమైనాని తిరగబడి అడిగితే మాత్రం నన్ను కొడతాడు. ఇలా నన్ను కొట్టాడని నేను మా అత్తగారితో చెప్పుకుంటే ఆమె కూడా నన్ను తిడుతూనే ఉండేది అని లేనిపోని అబద్ధాలు అబండాలు అన్నీ కలిపి చెప్తూ ఉంటుంది అనామిక అయితే. అప్పు కళ్యాణ్ పరిచయం ఉన్నట్టు మీకు తెలీదా అని అడుగుతూ ఉంటే తెలుసు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కలిసి తిరిగేవాళ్ళు. ఆ అప్పు మా ఆయన్ని ప్రేమించానని కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది. మరి అప్పు మీ ఆయన్ని ప్రేమించినప్పుడు మరి నువ్వెలాగా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావో, మరి నువ్వు చెప్పలేదా అని అంటూ ఉంటే చెప్పడానికి నాకు అసలు వాళ్ళు ఏ అవకాశం ఇవ్వలేదో. ఆ అప్పు ఎవరో కాదో కళ్యాణ్ వదిన వాళ్ళ చెల్లిలే. కళ్యాణ్కి వాళ్ళ వదిన మాట అంటే చాలా గురి. వాళ్ళ వదిన ఏం చెప్పినా సరే గంగిరెద్దులాగా తలాడిస్తూనే ఉండేవాడు అని అనామిక చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి రాజ్ కావ్య ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇదంతా జరిగింది కరెక్టే, మరి నువ్వు ఏ తప్పు చెయ్యలేదా, భర్తని ప్రేమగా చెయ్యలేదా అని అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక అనామిక అయితే మౌనంగా ఉంటుంది. తరువాత ధాన్యలక్ష్మి అయితే పిలిపిస్తారు బోనులోకి. అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఇక లాయర్తో చెప్తూ ఉంటుంది, ఎప్పుడు తనని నా కోడల్లాగా చూడలేదు, కూతురులాగే చూసుకున్నాను. నా కొడుకుని ఎన్ని కష్టాలు కన్నీళ్లు పెట్టించినా సరే తనకే సపోర్ట్ చేసేదాన్ని. ఇంట్లో అందరితో అమర్యాదగా మాట్లాడుతున్నాను సరే తనకే నేను సపోర్ట్ చేసి మాట్లాడేదాన్ని.
అంతెందుకు ఈ మధ్య వాళ్ళ అమ్మా నాన్న అప్పులు పాలైపోయారని 10 లక్షలు ఎవరికీ తెలియకుండా చాటుగా చెప్పకుండా వాళ్ళ నాన్నకి ఇవ్వాలనుకుంది. అప్పుడు అందరూ కూడా తనని నిందించారు. అది కూడా నేను సపోర్ట్ చేసి నేనే ఇవ్వమని ఆ రోజు అబద్ధం కూడా చెప్పాను. పెళ్లికి ముందు వీళ్ళు కోటీశ్వర్లు అని చెప్పారు. ఆ తర్వాత అప్పుల పాలయ్యారు. పెళ్లికి ముందే వీళ్ళు అప్పులు చేసి ఉన్నారు. ఈ పెళ్ళి ఆగబోయకుండా రాజే కాపాడాడు. సేటు దగ్గర అప్పు తీసి వీళ్ళు అప్పు తీర్చడానికి చాలా తంటాలు పడ్డారు. అప్పుడే ఈ పెళ్ళి ఆపేస్తానని సేటు కూర్చోవడంతో మా రాజు 2 కోట్ల అప్పుని అప్పటికప్పుడు తీర్చాడు. అయినా ఆ విశ్వాసం కూడా లేదు వీళ్ళకి అని ధాన్యలక్ష్మి అంటుంది. నా కొడుకునికి నరకం చూపించింది. ఎప్పుడూ కూడా కోర్టు మొక్కం ఎరగని మా కుటుంబాన్ని కోర్టు మెట్టులు ఎక్కించింది. నా కొడుకుని అరెస్ట్ చేసింది. ఇలాంటి కోడలు మాకు అవసరం లేదు. తనకి నా కొడుకు చేత విడాకులు ఇప్పించండి, విడాకులు మంజూరు చేయండి వీళ్ళిద్దరికీ అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అది విని చూసారా అసలు ఎంత అమాయకంగా నటిస్తున్నారో, వీళ్ళందరూ కూడా నటించే వాళ్ళే. 2 కోట్లు మా నాన్నకి ఎప్పుడిచ్చారో అని అంటూ ఉంటుంది అనామిక. అయితే అప్పుడే 2 కోట్లు మీ నాన్నకి ఎప్పుడిచ్చామో తెలీదా నీకు అని రాజ్ అంటూ ఉంటాడు. మరి ఎప్పుడిచ్చామో ఎందుకు ఇచ్చామో నీకు తెలియాలంటే ఆ సేటుని కూడా పిలిపిస్తాను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక అనామిక తండ్రి అయితే ఏంటి ఇది మన గుట్టులన్నీ రట్టు చేసేస్తుంది, ఇది ఎందుకు చేస్తుందో ఎలాగా అస్సలు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. అనామిక తండ్రి అయితే అదే నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడంతా కూడా తవ్వుతున్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉండగా అప్పుడు ఇక అనామిక అయితే నా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు, దయచేసి నాకు న్యాయం చెయ్యండి, ఇలాంటి శాడిస్ట్ భర్తతో నేను కాపురం చెయ్యలేను, దయచేసి నాకు న్యాయం చెయ్యండి అని అంటూ ఉంటుంది. అప్పుడే మీ అనామిక ఇలాంటిదని మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? అనామిక మీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం, అలాగే మిమ్మల్ని వేధించడం, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడానికి అనామికనే కారణం అనడానికి మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలుంటే తీసుకురండి, రేపటికి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను అని జడ్జి అయితే వాయిదా వేస్తారు. ఇక జడ్జి అలా వాయిదా వేయంగానే అప్పుడే అందరూ కూడా బయటికి వస్తూ ఉంటే ఇక కళ్యాణ్ తరపు లాయర్ అయితే కళ్యాణ్ వాళ్ళతో అంటూ ఉంటారు, సరైన సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొస్తే తప్ప మనం ఈ కేసుని గెలవలేము అని లాయర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ అనామిక వచ్చి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, వీళ్ళు సాక్ష్యాలు తీసుకురాలేరు, ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది. అనామిక నవ్వుతూ కళ్యాణ్ వంక చూస్తూ, నన్ను తక్కువ అంచనా వేశావు, మెడబట్టుకుని బయటికి గెంటేశావు, ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? నీ కుటుంబం మొత్తాన్ని కోర్టు మెట్లు ఎక్కించాను, ఇప్పటికైనా పోయేదేమీ లేదు, నాకు క్షమాపణ చెప్పి నన్ను భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకువెళ్ళు, అప్పుడు ఆలోచిస్తాను అని అనామిక అంటూ ఉంటుంది. జైలు శిక్ష అయినా అనుభవిస్తాను, ఉరి శిక్ష అయినా అనుభవిస్తాను, నా కుటుంబానికి నా వల్ల జరిగిన అవమర్యాద అన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి, అవన్నీ నీ వల్లే వచ్చాయి, అలాంటి నిన్ను మళ్ళీ నా ఇంటికి తీసుకువెళ్తానని ఎలా అనుకున్నావో? సాక్ష్యాలు లేకపోయినా శిక్ష విధించినా నేను సంతోషంగా భరిస్తాను, నాకు శిక్ష వెయ్యండని జడ్జి గారికి నేను ఎదురు చెప్తాను, అలాంటిది నిన్నెందుకు క్షమిస్తాననుకుంటున్నావు? అది ఎప్పటికీ జరగని పని అని కళ్యాణ్ అయితే అనామికతో అంటూ ఉంటాడు. చూద్దాం ఎవరి మీద గెలుస్తారో, రేపు కోర్టులో తేల్చుకుందాం, సాక్ష్యాలు ఎలాగో తీసుకురారో, నాకు నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళినా ఒకటే, లేకపోతే భరణం కింద నీ ఆస్తి మొత్తాన్ని కూడా రాయించుకున్నా ఒకటే అని అంటూ ఉంటుంది. నీ బుద్ధి నాకు ఈ మధ్య తెలిసింది, నాకు కవితలు చూసి కాదు ఆస్తి గురించే నన్ను పెళ్లి చేసుకున్నావని. నీలాంటి ఆడదానికి దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు, ఏదో రూపంలో రేపే నీకు ఆ దేవుడు చేసింది కనపడుతుంది అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే పగటి కలలు కనముద్దు, పగటి కలల కంటే ఇలాగే ఛాలెంజ్లు చేస్తారు, అసలు నువ్వు తాగొచ్చి కొట్టావంటే అందరూ కూడా నమ్మేస్తున్నారు చూడు అని అనామిక అంటూ ఉంటుంది. విపరీత బుద్ధులు ఎప్పుడు కూడా వినాశనానికే, కాబట్టి ఇప్పుడు నువ్వు నీ కలలని పేకమేడల్లా కట్టుకుంటూ వస్తున్నావు,
అది ఎప్పటికీ జరగని పని అని కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత అనామిక పేరెంట్స్ అయితే, ఏంటమ్మా అనామిక, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఇలాగా ఇంత దూరం వస్తావని అస్సలు అనుకోలేదు. నీతో కాపురం చేయనంటున్నాడు ఆ కళ్యాణ్. అలాంటిది ఇప్పుడు ఎలా సాధిస్తావో? ఇప్పుడు ఈ ఆస్తి అంతస్తు ఉందని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి మా పరువుని కూడా వీధి పాలు చేసేశావు అని అంటూ ఉంటాడు అనామిక తండ్రి. అదేంటి నాన్న, మీరు నాకు సపోర్ట్ చేయడం మానేసి నా గురించి ఇలా మాట్లాడతారేంటి అని బాధపడుతూ ఉంటుంది అనామిక. నువ్వు బాధపడకమ్మా, కానీ మా మాట మాత్రం నువ్వు వినొద్దు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక తండ్రి. అయితే అనామిక తండ్రి అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అప్పు అయితే కనకానికి తెలియకుండా అనామిక ఇంటికైతే వస్తుంది. అనామిక ఇంటికి వచ్చి అనామికకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉండేలోపే అనామిక తండ్రి అయితే కొన్ని ఫోటోల్ని తీసుకొచ్చి అనామికకి ఇస్తాడు. చూడు, నీ మొదటి పెళ్ళి ఎలా పెటాకులయ్యిందో, వాడికి ఆస్తంతా పోయిందని విడాకులు ఇచ్చేసి మళ్ళీ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మీడియాలో గట్టా వస్తూ ఉంటే తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు అనామిక తండ్రి. అసలు ఎక్కడో జరిగిన దాన్ని మళ్ళీ మీరేంటి ఈ ఫోటోలు క్యాసెట్లన్నీ తీసుకువచ్చి నా ముందు ఎందుకు పడేశారు? వీడిని మర్చిపోయి చాలా రోజులయ్యింది అని బయట విసిరేస్తుంది ఆ ఫోటోల్ని. అప్పుడే అప్పు అక్కడికి వచ్చేసరికి అప్పు కాళ్ళ దగ్గర ఆ ఫోటో పడుతుంది. అప్పు కాళ్ళ దగ్గర ఫోటో పడడంతో అనామికకి ముందే పెళ్ళయింది, తనకి భర్త కూడా ఉన్నాడు. కానీ ఎందుకు తను ఇలా నటిస్తుంది? రేపు కోర్టుకి సాక్ష్యాలు తీసుకురమ్మని జడ్జి గారు చెప్పారని అక్క చెప్పింది. ఇంతకన్నా సాక్షి ఏం దొరుకుతుంది? అయినా ఇంతకన్నా సాక్ష్యం ఇంకొకటి ఉండదు అనామిక బండారం బయటపడడానికి అని అనుకుంటూ ఉంటుంది అప్పు. అయితే ఉదయం అవ్వంగానే అందరూ మళ్ళీ కోర్టుకైతే బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక రుద్రాణి కూడా వస్తానని చెప్తుంది. ఇక కావ్య రుద్రాణినైతే వద్దని చెప్పేస్తుంది. నువ్వేమీ మాతో రావాల్సిన అవసరం లేదు అని రుద్రాణిని వద్దని చెప్తుంది. అప్పుడే ఇక సీతారామయ్య, కావ్య చెప్పింది నిజమే, నువ్వు వెళ్ళొద్దు అని రుద్రాణిని ఇంట్లోనే ఆఫ్ చేసేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా కోర్టుకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక కోర్టులో లాయర్ అయితే ఏ సాక్ష్యాలు తీసుకువచ్చారో, అమాయకురాలైన అనామిక జీవితాన్ని నాశనం చేయడానికి ముందుండి ఇప్పుడు సాక్ష్యాలు కూడా తీసుకురాలేకపోయారు మీరు. అంటే మీరు నిజంగానే అనామికని టార్చర్ పెడుతున్నారని అర్థమైపోయింది అని అంటూ ఉంటారు జడ్జి గారు. అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, చూడండి, నేను దుగ్గిరాల ఇంటికి వారసుణ్ణి, దుగ్గిరాల వంశంలో పుట్టాను. ఈ వంశంలో పుట్టి ఆడవాళ్ళని కొట్టడం, తాకి తందనాలాడడం ఎవ్వరూ కూడా చెయ్యరు. కానీ మీరు నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే నేనిక ఏమీ చెప్పలేను అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే ఏదోలాగా మాకు విడాకులు ఇప్పించండి, నేను తనతో కలిసి ఉండలేను అని కళ్యాణ్ చెప్తాడు. ఇంతలో ఇక అనామిక అయితే, నన్ను వదిలించుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? నేను రెండో పెళ్లిదానిలాగా ఇలాగే జీవితాంతం ఏడుస్తూ ఉండాలి. నాకు జీవితంలో బ్రతకడానికి డబ్బు కావాలి. కళ్యాణ్కి రావాల్సిన మొత్తం ఆస్తిని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి, అప్పుడే నేను కూడా ఈ కేసుని వాపసు తీసుకుంటాను అని అంటూ ఉంటుంది అనామిక. అయితే అప్పుడు ఇక కళ్యాణ్ అయితే, విన్నారా జడ్జి గారు, ఇప్పటికైనా దీని నిజస్వరూపం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఆస్తిని కూడా రాసివ్వమంటుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే అప్పుడు ఇక అనామిక అయితే, నేనేమీ ఆస్తి కోసం ఎప్పుడు కూడా ఆశపడలేదు. నాకంటూ ఒక భరోసా ఉండాలి కదా, మా అమ్మ నాన్న మీద నేను బ్రతకలేను కదా అని అంటూ ఉంటుంది అనామిక. అప్పుడు ఇక జడ్జి గారు అయితే వాదాపవాదనలు మొత్తం విన్నాక తీర్పు అయితే ఇవ్వబోతూ ఉంటారు. అప్పుడు ఇక అప్పు అయితే, ఆగండి జడ్జి గారు అని జడ్జి గారి దగ్గరికి వచ్చి ఈ ఫోటోని చూడండి అని ఫోటోని చూపిస్తుంది. అప్పుడు ఇక ఆ ఫోటోని చూసి, అనామిక నీకు ముందే పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే లేదు యువర్ ఆనర్, నాకేమీ పెళ్ళి కాలేదు. ఈ అప్పు తనే మా ఆయన్ని వలలో వేసుకుంది, తనే నా కాపురంలో చిచ్చు పెట్టింది. ఈరోజు మేమిద్దరం విడిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటూ ఉంటే,
మీరు విడిపోయే సంగతి తర్వాత పక్కన పెట్టు, నీకు ముందు పెళ్ళయిందా లేదా అది చెప్పు అని అంటూ ఉంటుంది అప్పు. అయితే అప్పుడు ఏం మాట్లాడలేకపోతుంది అనామిక. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు జడ్జి గారు అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా, ఆ పక్కనున్నది నువ్వే కదా అని అడుగుతూ ఉంటారు. ఆ ఫోటోని చూసి అనామిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అనామిక షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా ఫోటోలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, ఈ మధ్యకాలంలో అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇలాగే ఫోటోలు క్రియేట్ చేసి ఉన్నవి లేనివి సృష్టించి జీవితాలని తలకిందులు చేస్తున్నారు చాలామంది. మరి మీరెందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? చూడండి, ఇవాళ అదే వంక పెట్టుకొని నన్ను కూడా, నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఎవరో పక్కన నాది ఎడిటింగ్ చేసి ఫేస్ పెట్టి నాకు పెళ్ళయిందని చెప్తున్నారు అని అనగానే అప్పుడు ఇక అప్పు అయితే, ఏంటి నీకు పెళ్ళి కాలేదని చెప్తున్నావా? సరే అయితే పెళ్ళి కాలేదని పెళ్లి కొడుకు చేతే చెప్పిస్తాను అని సూర్య అని పిలుస్తుంది. ఇక సూర్య అయితే వస్తాడు. సూర్యాని చూసిన అనామిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వీడిక్కడికి ఎలా వచ్చాడు, అసలు అప్పుకి వీడి గురించి ఎలా తెలిసింది అని అనుకునేలోపు అప్పు అయితే మొత్తం చెకింగ్ చేసి ఈ నెంబర్ ఎవరిది ఏంటని డీటెయిల్స్ని చాలా తొందరగా కనుక్కుంటుంది. అప్పుడే సూర్య అని అర్థమవుతుంది అప్పుకి. సూర్యకి జరిగిందంతా చెప్పి తను తీసుకొచ్చేస్తుంది. అప్పుడే కామిక, ఇప్పుడు ఫోటోని క్రియేట్ చేయడం కాదు, మనిషినే తీసుకువచ్చాను, నిజం చెప్పు, లేకపోతే ఇప్పుడు నీకు శిక్ష పడుతుంది, కళ్యాణికి కాదు అని అప్పు అయితే అంటూ ఉంటుంది. యువర్ ఆనర్, అసలు ఈ అనామిక చాలా మోసగత్తి, కేవలం ఆస్తి కోసమే కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నది అని అనడానికి నేనే సాక్ష్యం. నేను అనామిక కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకరిని ఒకరు ఇష్టపడ్డాము. అనామిక డబ్బు మనిషిని తెలుసుకొని మళ్ళీ తను నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుందా అని, నాకు కోట్లు ఉన్నాయని, నేను కోటీశ్వరుణ్ణని తనకి అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పే పెళ్లి చేసుకున్నాను. నాకు ఎటువంటి ఆస్తి లేదు, నేను కేవలం ఒక అనాథని. ఈ విషయం తెలియక అనామిక నన్ను పెళ్లి చేసుకుంది. అలా సంవత్సరం పాటు మేమిద్దరం కాపురం కూడా చేశాము. సంవత్సరం తరువాత తను నన్ను నిలదీయడం మొదలుపెట్టింది. ఇన్ని రోజులు దాచిపెట్టాను, ఇక దాచిపెట్టకూడదని నిజాన్ని బయట పెట్టేశాను. నిజం తెలిసిన తరువాత ఈ అనామిక అయితే, అసలు నిన్ను నేను డబ్బు చూసే ప్రేమించాను, అలాంటి డబ్బే లేనప్పుడు నువ్వు కూడా నాకు అనవసరమని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అలా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన తరువాత ఒక సంవత్సరం తర్వాత నా దగ్గరికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి నేను కోటీశ్వరుడైన దుగ్గిరాల ఇంటి వారసుడు కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పింది. మరి నీ మొదటి పెళ్లి గురించి వాళ్ళకి చెప్పావా అని కూడా అడిగాను. నేను అన్ని వివరాలు చెప్పాను. చెప్పింది తర్వాతే అతను నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి నాకు చెప్పింది అని అంటూ మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు. సూర్య అయితే అప్పుడే ఇక అనామిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక చెప్తూనే ఉన్నాను, ఏం చెయ్యకమ్మా, ముందుకు వెళ్ళకు, బాగా ఆలోచించాని. తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ని నీ వైపుకి తిప్పుకోవాలని నువ్వు చూస్తే మొత్తానికి మన గుట్టు అంతా కూడా బయటపడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం తీర్పిస్తారో కూడా తెలీదు అని అనుకుంటూ ఉంటాడు. అనామిక తండ్రి అయితే ఇంతలో అనామిక తండ్రి చేసిన అప్పులు తాలూకు వాళ్ళు కోర్టుకైతే వస్తారు. కోర్టుకు వచ్చి, సార్ ఆయన మా దగ్గర కోట్ల అప్పులు చేశాడు సార్, దుగ్గిరాల ఇంటి వియ్యంకుణ్ణి నేను, మా అల్లుడు ఆస్తి వస్తుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను అని చెప్పి ఇన్ని రోజులు మమ్మల్ని మాటలతో మభ్యపెట్టాడు. ఇప్పుడే న్యూస్ ఛానల్లో చూసాం సార్, వాళ్ళు విడిపోతున్నారంట కదా, విడిపోతే వాళ్ళకి ఆస్తి ఎలా వస్తుంది అంటే మేము ఇచ్చిన డబ్బులు ఏమైపోతాయి, అందుకే వాళ్ళు కోర్టులోనే ఉన్నారని, కోర్టు న్యాయం చెప్తుందని ఇక్కడికి వచ్చాం సార్ అంటూ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా, అనామిక తండ్రి అప్పు చేసిన వాళ్ళందరూ కోర్టుకైతే వచ్చేస్తారు. ఇక దాంతో ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జడ్జి గారు అయితే, అన్యాయంగా ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కని దుగ్గిరాల ఇంటి వారసులని, దుగ్గిరాల ఇంటి వాళ్ళని కోర్టుకి ఈడ్చుకొచ్చి వాళ్ళ గౌరవ మర్యాదలు తీసేసిందే కాకుండా అబద్ధాలు చెప్పి ఒక
నిర్దోషికి శిక్ష పడేలా చేయాలనుకొని చూసిన ఈ అనామికని ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని మందలిస్తూ కోర్టు వారు అనామికకి కళ్యాణ్కి విడాకులు మంజూరు చేయడమైనది అని అంటూ ఊహించని షాక్ ఇస్తారు జడ్జి గారు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో అద్భుతమైన ట్విస్ట్ అయితే రాబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.